ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తాంశ నిర్వహణ అంటే సంఖ్యలు పదాల రూపంలో ఉంటూ అంతిమ ఫలితాలను రాబట్టి తగు నిర్ణయాలను తీసుకోవడానికి సేకరించిన సమాచారాన్ని దత్తాంశం అంటారు. ప్రాతినిధ్య విలువలు సగటు, మధ్యగతము, బహుళకం. వీటిని ప్రాతినిధ్య విలువలు అంటారు. సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొత్తము అంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య. మనం సగటును బియ్యం విషయంలో, వయసులో, ఎత్తులో మరియు ఎగ్జామ్ హాల్లో ఉన్న పేపర్లో, బరువుల్లో ఈ సరాసరిని అనేది మనం వినియోగిస్తాము. మరి సగటు బియ్యం అని అంటే 150 గ్రాములు తినొచ్చు పిల్లలు, 150 గ్రాముల కంటే ఎక్కువ తినొచ్చు, 150 గ్రాముల కంటే తక్కువ తినొచ్చు. సరాసరిని అంటే సగటు, వీటిని అంకమధ్యమము లేదా ఏఎం అంటారు. అంకమధ్యమం అంటే సగటు ఎల్లప్పుడూ అత్యధిక, అత్యల్ప ఈ పరిశీలన విలువల మధ్య ఉంటుంది. దత్తాంశంలోని అన్ని విలువలకు ఒకే సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన అంకమధ్యమం అంటే ఈ సగటు కూడా అదే సంఖ్య విలువల్లో పెరుగుతుంది, తగ్గుతుంది. దత్తాంశంలోని అన్ని విలువలకు ఏ సంఖ్యను కలిపినా దాని సగటు కూడా అదే సంఖ్యతో పెరుగుతుంది, తగ్గుతుంది అని అర్థం. దత్తాంశంలోని అన్ని విలువలను మనం పరిగణలోకి తీసుకుంటాం. 4 పూర్ణ సంఖ్యలో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102. మొత్తం 4 పూర్ణ సంఖ్యలు అయితే మొదటి 2 యొక్క పూర్ణ సంఖ్యల సగటు ఎంత? 102. మొదటి 3 పూర్ణ సంఖ్యల యొక్క సగటు ఎంత? 103. అయితే మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు ఎంత? 104. ఈ పూర్ణ సంఖ్యల్లో గరిష్ట పూర్ణ సంఖ్యను కనుగొనండి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఎన్ని పూర్ణ సంఖ్యలు? 1, 2, 3, 4. ఈ 4 పూర్ణ సంఖ్యలు. మొదటి 2 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు 102. మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు ఎంత? 102. వాటి మొత్తం కనుక్కోవాలంటే ఇంతకుముందు చెప్పిన మొత్తం కనుక్కోవాలంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య. వీటి మొత్తం కావాలంటే మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102. వాటి యొక్క మొత్తం ఎంత? దాని సగటు ఇంటూ రాశుల సంఖ్య. సగటు ఎంత ఇచ్చిండు? 102. ఎన్ని రాశులు? 2. కాబట్టి 2 ఇంటూ 102 మొత్తం ఏమొచ్చింది? 204. మరియు మొదటి 3 పూర్ణ సంఖ్యల సగటు 103. మొదటి 3 పూర్ణ సంఖ్యల సగటు 103. వాటి మొత్తం కనుక్కోవాలంటే సగటు ఇంటూ ఎన్ని పూర్ణ సంఖ్యలు? మొదటి 3 కాబట్టి 3. 3 ఇంటూ 103 ఎంత? 309. ఈ 1, 2 సమీకరణాలను తీసివేస్తే మనకు 3వ పూర్ణ సంఖ్య వస్తుంది. ఇప్పుడు మొదటి 2 పూర్ణ సంఖ్యల మొత్తం, మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తం, మొదటి 3 పూర్ణ సంఖ్యల నుంచి మొదటి 2 పూర్ణ సంఖ్యలను తీసివేస్తే ఏ విలువ వస్తుంది మనకు? 3వ పూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి 3 పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? 309. మొదటి 2 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? 204. వీటిని తీసేస్తే 105 అనేది 3వ పూర్ణ సంఖ్య వస్తుంది. ఎందుకంటే మొదటి 3 పూర్ణ సంఖ్యల మైనస్ మొదటి 2 పూర్ణ సంఖ్యలను తీసివేస్తే ఏమొస్తుంది? 3వ పూర్ణ సంఖ్య అనేది మనకు వస్తుంది. మొదటి 4 పూర్ణ సంఖ్యల సగటు 104. అంటే వాటి మొత్తం ఎంత? దాని సరాసరి ఇంటూ ఎన్ని సంఖ్యలు? మొదటి 4 కాబట్టి 4. 4 ఇంటూ 104 ఎంత వచ్చింది? 416 వచ్చింది. మనం ఇందులో నుంచి మొదటి 4 పూర్ణ సంఖ్యల నుంచి వెళ్ళి మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే ఏమొస్తుంది? 4వ పూర్ణ సంఖ్య వస్తుంది. మొదటి 4 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? 416. మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? 309. మొదటి 4 పూర్ణ సంఖ్యల మొత్తం 416 మైనస్ మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తం 309 తీసేస్తే 107. మొదటి 4 పూర్ణ సంఖ్యల మొత్తం మైనస్ మొదటి 3 పూర్ణ సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే మనకు
నాలుగు పూర్ణ సంఖ్య అనేది వస్తుంది. ఎంత వచ్చింది? 107. ఇంతవరకు రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 204. ఇది రెండు కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు. ఇది మనకు క్వశ్చన్స్ ఏమొచ్చింది? గరిష్ట. కాబట్టి మనకు గరిష్ట సంఖ్య 107 వచ్చింది. కాబట్టి ఈ పూర్ణ సంఖ్యలన్నిటిలోనూ గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత? 107. బహుళకం. తరచూ పునరావృతమయ్యే విలువలను మనం బహుళకం అంటారు. బహుళకం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్వశ్చన్లో ప్రతి రాశి సమాన సంఖ్యలో పునరావృతం అయితే అందులో బహుళకం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి రాశి కూడా సేమ్ పునరావృతం అయితే అందులో బహుళకం అనేది ఉండదు. ఇందులో ప్రతి రాశిని పరిగణలోకి తీసుకోము. మనం సగటు విషయంలో ప్రతి రాశిని పరిగణలోకి తీసుకుంటాము. కానీ బహుళకం విషయంలో ప్రతి రాశిని మనం పరిగణలోకి తీసుకోము. అమ్మే వ్యాపారి సైజులను వ్యాపారి యొక్క సైజులు అంటే ఆర్డర్ చేయడానికి, అంటే చెప్పులను కానీ ఏదైనా కానీ, అభిమాన క్రికెటర్ ఎవరు అని తెలుసుకోవడానికి మనం బహుళకం అనేది ఉపయోగిస్తాం. మధ్యగతం. వేతనాల విషయంలో మనం మధ్యగతం అనేది మనం వాడుతాం. ఈ రాశుల సంఖ్య బేసి సంఖ్య అయితే ఈ మధ్య విలువ అనేది మధ్యగతం అవుతుంది. అంటే రాశుల సంఖ్య సరి సంఖ్య అయితే మధ్యలో రెండు విలువల యొక్క సరాసరి అవుతుంది. సరి సంఖ్య అయితే మధ్యలో రెండు వాల్యూలు ఉంటాయి, వాటి యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. బేసి సంఖ్య అయితే కరెక్ట్ మధ్య విలువ అనేది మధ్యగతం అవుతుంది. 3, 4, 5, 5, 8 అనే పూర్ణ సంఖ్యల సముదాయానికి 4 పూర్ణ సంఖ్యలను కలిపితే అంకగణితం అంటే సరాసరి, మధ్యగతము, బహుళకము ఒకటి చొప్పున పెరుగుతాయి. అయినా కొత్తగా చేర్చిన సముదాయంలో గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత? ఫస్ట్ సరాసరి అనుకుంటే సంఖ్యల మొత్తం బై రాశుల సంఖ్య మొత్తం ఎంత? 3 + 4 + 5 + 5 + 8 బై ఎన్ని రాశులు? 5. వీటిని యాడ్ చేస్తే 25. 20/5 5 వచ్చింది. మధ్యగతం ఎంత? మధ్యగతం మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. ఇది ఆరోహణ క్రమంలో ఉన్నాయి. మధ్యలో ఏమున్నది? ఈ టూ క్యాన్సిల్ అయితే మధ్యలో ఏమైనది? 5 మిగిలింది. కాబట్టి మధ్యగతం అనేది మూడవ పదం 5. బహుళకం అంటే ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది? 5 రిపీట్ అయింది 2 times కాబట్టి బహుళకం 5. పూర్ణ సంఖ్యకు 4 పూర్ణ సంఖ్యలను కలపగా ఈ పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? పూర్ణ సంఖ్యలు 5 కాబట్టి ఈ 5కి అదనంగా 4 పూర్ణ సంఖ్యలు కలపగా ఒకటి చొప్పున ఈ సరాసరి, మధ్యగతము, బహుళకం అనేది ఒకటి చొప్పున పెరుగుతాయి. కాబట్టి ఇంతమంది 5 కాబట్టి సగటు 5, మధ్యగతం 5, బహుళకం 5 కాబట్టి ఒకటి చొప్పున పెరిగిన అంటే సరాసరి 6 అవుతుంది, మధ్యగతం 6 అవుతుంది, బహుళకం 6. కావున ఈ 4 పూర్ణ సంఖ్యలో 3 పూర్ణ సంఖ్యలు 5 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇందులో బహుళకం అనేది 6 కాబట్టి మొత్తం 4 పూర్ణ సంఖ్యలో మొదటి 3 పూర్ణ సంఖ్యలు 6 అవుతాయి. ఎందుకంటే బహుళకము ఒకటి చొప్పున పెరుగుతాయంటే 6 వచ్చింది. అంటే 5 ఏమున్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 6 అనేది క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? కొత్తగా చేర్చిన సముదాయంలో గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత అంటే 3 పూర్ణ సంఖ్యలు అనేది 6 అవుతాయి. ఎందుకంటే బహుళకం 6 కాబట్టి 6 అయినా 4 పూర్ణ సంఖ్య మనం కనుక్కోవాలి. 4 పూర్ణ సంఖ్య కనుక్కోవాలంటే ఇప్పుడు వీటి సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం ముందు ఇచ్చింది 5, కొత్తగా యాడ్ చేసింది 4 అంటే 5 + 4 ఎంత? 9. ఈ సముదాయంలోని ఇది మొత్తం వచ్చింది. సముదాయంలోని సంఖ్యల మొత్తం ఎంత? సగటు ఇంటూ సంఖ్య. సగటు ఎంత? ఇవి కొత్తగా చేర్చిన వాటి సగటు ఎంత? 6. వాటి సంఖ్య ఎంత? ఇంతకుముందు 5 మనం యాడ్ చేసింది 4 కాబట్టి 9. సగటు ఇంటూ రాశుల సంఖ్య ఆ సముదాయంలోని ఆ సంఖ్యల మొత్తం వచ్చింది. మొత్తం ఎంత? 54. మొత్తం ఈ 9 సంఖ్యల యొక్క
సంఖ్యల మొత్తం ఎంత 54. మనకు కావాల్సింది ఎంత, కొత్తగా చేర్చిన 4వ పూర్ణ సంఖ్య కావాలి. కాబట్టి ఈ 54 నుంచి వెళ్ళి మొదటి 5 యొక్క పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత 25. 5 పూర్ణ సంఖ్యలు ఈ 25ని తీసేసి 3 పూర్ణ సంఖ్యలు అనేది ఈ బహుళకం కాబట్టి ఈ 3 పూర్ణ సంఖ్యలు 6 + 6 + 6 ఎంత 18. మొత్తం 54 నుంచి వెళ్ళి మొదటి 5 పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత 25. మరియు ఈ 4 పూర్ణ సంఖ్య కొత్తగా చేర్చిన 4 పూర్ణ సంఖ్యలో మొదటి 3 6 6 కాబట్టి ఈ 18. 25 18 తీసేస్తే 54 నుంచి 43 తీసేస్తే ఎంత 11. ఈ కొత్తగా చేర్చిన 4 పూర్ణ సంఖ్య 11 అన్నట్టు. కొత్తగా చేసిన సముదాయంలో బహుళకం 6 కాబట్టి 3 అనేవి మొదటి 3 6 అవుతాయి. మనం 4వ దాన్ని కనుక్కోవాలంటే ఈ మొత్తం సంఖ్యల మొత్తం ఎంత 54. అందులోకెళ్ళి మొదటి 5 పూర్ణ సంఖ్యల మొత్తం 25. మరి మొదటి 3 పూర్ణ సంఖ్యలు బహుళకం 6 కాబట్టి ఈ 3 6 యాడ్ చేస్తే ఎంత 18. 18 తీసేస్తే మనకు 4వ పూర్ణ సంఖ్య అంటే గరిష్ట పూర్ణ సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి కొత్తగా చేర్చిన సముదాయంలో సంఖ్యలు ఎంత 6 6 6 11. వృత్తరేఖ చిత్రాలు. సెక్టార్ కోణం అంటే మొత్తం ఆదాయము లవంలో ఖర్చు ఇంటూ 360. అంటే ఇప్పుడు 90 degrees అద్దెకు 120కి ఆహారానికి మనం ఖర్చు పెడితే ఆదాయం ఎంత 9000. అయినా అద్దెకు ఎంత ఖర్చు పెట్టిండు, అద్దెకు 90 degrees కాబట్టి ఈ 9000 అనేది 360కి సమానం. అయినా 90 degreesకి ఎంత అని క్వశ్చన్ అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఆదాయం ఎంత 9000. ఖర్చు ఎంత మనం కనుక్కోవాలి కాబట్టి సెక్టార్ కోణం ఎంత 90. సెక్టార్ కోణం 90 degrees. ఖర్చు మనం తెలుసుకోవాలి బట్టి ఖర్చు మొత్తం ఆదాయం 9000 ఇంటూ 360. ఖర్చు ఈజ్ఈక్వల్ టు 9000 అనేది ఇటు పోతే ఇంటూ అవుతుంది. 360 అనేది ఇటు అయితే బై అవుతుంది. మనం క్యాన్సిల్ చేస్తే ఖర్చు ఎంత వచ్చింది 2250. 90 degrees అంటే 2250 అని అర్థం. డాక్టర్ సిఆర్ రావు ఈయన ఇండియాకు చెందినవాడు. ఈయన సాంఖ్యక శాస్త్రజ్ఞుడు. ఈయన రచించిన థియరీ ఆఫ్ ఎస్టియేషన్ అనే గ్రంథంను ప్రఖ్యాత పొందింది. ఏంటి థియరీ ఆఫ్ ఎస్టియేషన్ అనే గ్రంథం ప్రాముఖ్యత పొందింది. ఈయన క్రామర్ రావు, ఇన్క్వాలిటీ మరియు ఫిషర్ రావు అనే సిద్ధాంతాలను రూపొందించాడు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.